ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని చంద్రబాబు టీంలోకి తీసుకోవడం జరిగింది. క్యాబినెట్లో ఆయనకి సముచిత స్థానం కల్పిస్తూ కూడా చంద్రబాబు 24 మంది మంత్రులు కేటాయించే స్థానంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించడం జరిగింది. మనం మొదటి నుంచి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 మంత్రులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. గొట్టిపాటి ఒకవైపు, మరోవైపు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం. మన అంచనా కూడా కరెక్ట్ అయింది. అయితే దామచర్ల జనార్దన్కు 7 మంత్రి పదవి కేటాయిస్తారని కూడా కొంత, ఎందుకంటే హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మహానాడు సక్సెస్ చేయడంలో కానీ ఆయన కృషి చేశారని. అయితే కొండేపి ఎమ్మెల్యే స్వామికి మంత్రి పదవి కేటాయించినప్పటికీ కూడా ఆయన ఆది నుంచి కూడా దామచర్ల కుటుంబానికి సన్నిహితుడే. వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా దామచర్ల వాళ్ళ కృషితోటి, వాళ్ళ అండదండలతోటే వీళ్ళు పైకి వచ్చిన వాళ్ళు. ఈయన 1970లో ఈయన కొండేపి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి 1970లో MBBS కూడా పూర్తి చేసి ఈయన స్వదాగా కూడా గవర్నమెంట్ డాక్టర్గా కూడా పనిచేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఆ తర్వాత ఆయన ఆ పదవికి రిజైన్ చేసి 2019 ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడంతో జీవిశేషం మీద తొలిసారి ఓటమి చవిచూడటం జరిగింది. అయినప్పటికీ కూడా 2014, 2019, 2024 3 సార్లు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున విజయ డంకా మోగించడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో ఈయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి వీచినా కూడా కొండేపిలో ఈయనకే పట్టం కట్టడం జరిగింది. ఆది నుంచి కూడా దామచర్ల సత్య, దామచర్ల జనార్దన్ వీరిరువురికి సన్నిహితంగా ఉంటా కూడా కొండేపిలో ఆయన ఈరోజు రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారని కూడా చెప్పొచ్చు. ఆ కొండేపిలో దామచర్ల సత్య స్వామికి అండదండగా ఉంటూ స్వామి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నియోజకవర్గంలో సత్య ఫ్యామిలీతోటి కూడా కొండేపి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అనుబంధంగా ఉంటారు. సత్య ప్రతిష్టాత్మకంగా కూడా స్వామి విజయంలో కీలక పాత్ర పోషించి అక్కడ తెలుగుదేశం క్యాడర్ను సమీకృతం చేయటంలో వారికి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వారికి అండదండలుగా ఉండి వారిని సమీకరించి ఆ క్యాడర్ని కాపాడుకోవటంలో కూడా స్వామి సక్సెస్ అయ్యాడని కూడా, స్వామి సత్య వీరిద్దరూ కూడా శరీరాలు వేరైనా కూడా వారిద్దరి ఆలోచన విధానం ఒకటే అని కూడా ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. మరి సాంఘిక సంక్షేమ శాఖ కూడా స్వామికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.